కానీ ఈరోజు గుంటూరు జిల్లా రాజకీయాలు చూస్తే ఉన్న ఇద్దరు ఎంపీలు కూడా, ఒక ఆయన అయితే పార్టీకి రాజీనామా చేశాడు, పదవికి రాజీనామా చేశారు. ఇంకొక ఆయన నేను ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను కానీ పార్టీలోంచి దూరం వెళ్ళట్లేదు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. సో ఏంటి అసలు ఈ గుంటూరు రాజకీయాల పరిస్థితి? ఏదైతే గుంటూరు ఎంపీ జయదేవ్ గారు ఉన్నారో వాళ్ళ కుటుంబం సుదీర్ఘంగా రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబం. దాదాపుగా 40 సంవత్సరాలు పైచిలుకున్నారు. వాళ్ళు మొన్నటిదాకా కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జయదేవ్ గారు గుంటూరు ఎంపీగా గెలవడం జరిగింది. గుంటూరు ప్రజలు కూడా ఒక పారిశ్రామికవేత్తగా ఆయన గుంటూరు వస్తున్నారు. నవ్యాంధ్ర రాజధానికి ఉండబోతుంది. రాజధానిలో ఏదన్నా ఫ్యాక్టరీ పెట్టి ఇక్కడ కార్మికులకు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి అందరూ ఆశించారు. ఆయన కూడా అలాగే ఇక్కడ ఏదో చేయాలని చెప్పి సంకల్పంతో వచ్చారు. ఇక్కడ ఈ భూ సంస్కరణలు, ఈ రాజధాని ఇవన్నీ చూసుకునేటప్పటికి 5 ఏళ్ళు గడిచిపోయింది. రెండోసారి ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత కనపడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనపడకుండా కేంద్రంలో ఉన్నటువంటి ఈ మోడీ తాత ప్రభుత్వం, కేవలం దేవుడి పేరు చెప్పేసి రాజకీయాలు చేసినటువంటి ఈ మోడీ తాత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఎవరైతే పేదవాళ్ళకు కానీ పని కల్పించి కార్మికులుగా వాళ్ళ ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో వాళ్ళని మొత్తాన్ని సంకనాకి ఇచ్చేసే క్రమంలో తీసుకెళ్ళిపోయారు. ఎవరైతే మోడీ గారు కానీ లేదా బీజేపీ కానీ గులాంగిరి చేస్తారో, ఆదానీలు, అంబానీలు, పెద్ద పెద్ద పేదలకి డబ్బులు ఎగ్గొట్టేసి విదేశాలకు పారిపోతారో వాళ్ళు కొమ్ము కాస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే అది. రాష్ట్రంలో చూసుకుంటే తనకు వంగి సలాం చేయలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా జయదేవ్ గారు గుంటూరు ఎంపీగా గెలిచి ఉన్నారు. మరి చిత్తూరులో వాళ్ళది చాలా పెద్ద ఫ్యాక్టరీ ఉంది. సాధారణంగా ఎవరైనా ఫ్యాక్టరీ పెట్టి కార్మికులు ఉద్యోగాలు కల్పిస్తున్నారంటే ఎక్కడ ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వ భూమి కొంత తక్కువ ధరకు ఇవ్వటమో లేకపోతే వాళ్ళకి ఏదో ఒకటి వెసులుబాట్లు కల్పిస్తారు. గత ప్రభుత్వాలు కాంగ్రెస్లో కావచ్చు, రాజశేఖర్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకా వేరే ముఖ్యమంత్రులు ఎవరైనా సరే అలాగా వాళ్ళ కొంత భూమి ఆ రోజుల్లో అలాగా ప్రభుత్వాల తరఫున ఇచ్చారు. దాంట్లో కొన్ని వేల మంది ఉద్యోగాలు చేసుకుంటా కూడా చిత్తూరు జిల్లాలో హ్యాపీగా బతుకుతున్న పరిస్థితి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఎన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులు గురి చేయవచ్చు, అన్ని రకాల ఇబ్బందులు గురి చేశారు. కాబట్టి వాళ్ళు ఒక సున్నితమైన మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు. మా వ్యాపారాలు ఉన్నాయి, మేము ఇంతమందికి కార్మిక ఉపాధి కల్పిస్తున్నాం, మేము ఇంతమంది ఉద్యోగాలు ఇస్తున్నాం, మా దగ్గర ఇంతమంది మేధావులు, మంచోళ్ళు, పనులు అందరూ పనులు చేస్తున్నారు. వాళ్ళ కేవలం ఒక ముఖ్యమంత్రి మమ్మల్ని ఇంత బాధ పెట్టారని చెప్పేసి మనస్తాపం చెందేసి వాళ్ళ ఫ్యాక్టరీ తీసుకెళ్ళి వాళ్ళ తెలంగాణలో మనం పెట్టుకున్న పరిస్థితి చూసాం. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే రావాల్సిన ఫ్యాక్టరీలు పోగా ఎవరైతే మంచి వ్యక్తులు ఉన్నారో జయదేవ్ లాంటి వాళ్ళు రాజకీయాలకు కూడా దూరం అయిపోయే పరిస్థితి. నర్సరాపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. వాళ్ళది విద్యా యూనివర్సిటీ ఉంది, విజ్ఞాన కాలేజీలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఉన్నారు. ఆయనకి శ్రీకృష్ణదేవరాయలకి జగన్మోహన్ రెడ్డి గారు నర్సరాపేట సీట్ ఇచ్చారు. ఆయన కూడా మంచి వ్యక్తి కాబట్టి అక్కడ గెలిచారు. అయితే శ్రీకృష్ణదేవరాయల మనస్తత్వానికి వైసీపీ చేస్తున్న హింసా రాజకీయాలకి సంబంధం లేదు. వైసీపీకి కావాల్సింది ఏంటంటే ఎదుటివాడు ఎంత మంచివాడైనా సరే మనం వాడిని తిట్టాలి, బండబూతులు తిట్టాలి, వాడిని మానసికంగా దెబ్బతీయాలి, ఏ పార్టీ వాడైనా సరే అనేది వైసీపీ సిద్ధాంతం. కానీ శ్రీకృష్ణదేవరాయలు చదువుకున్న వ్యక్తి, విద్యావేత్తగా అలాంటి పనులు చేయకపోవడం వల్ల ఆ పార్టీలో ఇమ్మడలేకపోయారు. కామన్గా చూస్తే ఏంటంటే గల్లా జయదేవ్ గారు ఇదే అమరావతి కోసం పోరాటం చేశారు. వైసీపీ 3 రాజధానుల అంశాన్ని తెర మీద తీసుకొచ్చినా దాన్ని పట్టించుకోకుండా లావు శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళి అమరావతి రైతులకు మద్దతు తెలిపిన పరిస్థితి. సో ఇద్దరు కూడా ఒకటే స్టాండ్, రాజధానికి అమరావతి ఉండాలనే ఇదితో, లేదంటే రైతులు ఇబ్బంది పడుతున్నారనే ఇదితో వాళ్ళిద్దరూ సపోర్ట్ చేసిన పరిస్థితి. సో ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చు అంటారా వాళ్ళు ఈరోజు రాజకీయాలకు దూరం అవడానికి? కారణం అయి ఉండొచ్చు. ఇప్పుడు జయదేవ్ గారు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నప్పుడు వీరోచితంగా వెళ్తే ఆయన అరెస్ట్ చేసి అర్ధరాత్రి దాకా ఆ ఊరు ఈ ఊరు అన్ని స్టేషన్లు తిప్పిన పరిస్థితి చూసాం. అంతేకాదు తుళ్ళూరులో ఆయన అసెంబ్లీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు జయదేవ్ గారిని అక్కడ పోలీసులు కొట్టిన పరిస్థితి కూడా చూసాం. అలాగే ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. ఒకవేళ రైతులకు ఆయన మద్దతు తెలిపినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి కనపడకుండా ఏదో చివాట్లు పెట్టి ఉంటారు. నాకు తెలిసి రాజకీయంగా మన పార్టీ సిద్ధాంతానికి మీరు లోబడి కట్టుబడి పంచాలి, కానీ మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకునే కుదరదని చెప్పేసి అని ఉంటారు. ఏదో తప్పనిసరి పరిస్థితిలో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితులను బట్టి అక్కడ ఆయన చేసి ఉంటారు. అలాగే అమరావతి యాత్ర ఏదైతే అనంతారం దేవుడి నుంచి తిరుపతి దేవుడి దగ్గరికి ఇట్లా వెళ్తున్నప్పుడు నెల్లూరులో ఆ రోజుల్లో ఎవరో ఒక ఎమ్మెల్యే గారు వాడి స్థలం ఏదో ఇచ్చారు, ఏదో వాడు కూర్చొని భోజనం చేసుకోవడానికి ఏదో ఇట్లా అవకాశం శ్రీధర్ రెడ్డి
ఇస్తే ఆయన మీద కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళ ఏదైతే వాళ్ళ రాజకీయ కుక్కలు డాగ్స్ ఉన్నాయో వాళ్ళని వదిలిపెట్టేసి సిద్ధారెడ్డి గారి మీద అట్లా ఇట్లా అని చెప్పేసి అవాకులు చెవాకులు పేలించారు. కాబట్టి రాజకీయాల్లో అధికారం, ఈ అధికార దర్పణం ఎవ్వరికీ శాశ్వతం కాదు. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పరిపాలించిన కమ్యూనిస్టులు కూడా పశ్చిమ బెంగాల్ ఇవాళ అడ్రస్ లేకుండా పోయారు. కాబట్టి కేవలం ఒక తండ్రి చావులో నుంచి, ఒక సెంటిమెంట్లో నుంచి పుట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీ అక్క చెల్లెలు వాళ్ళకి ఏదో పట్టుకొని చేతుల్లో ఇలాగా మాకు ఏదో మానసికంగా మేము ఇలా ఉన్నాం అలా ఉన్నాం, ఒక్క అవకాశం ఇవ్వండి మా అబ్బాయికి అని చెప్పేసి ఈయన జైల్లో ఉండటం, వాళ్ళ చెల్లెలు కానీ వాళ్ళ తల్లి కానీ రాష్ట్రం మొత్తం తిరిగి కన్నీళ్లు పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి భార్యగా, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మేము వచ్చాం, మా అబ్బాయికి ఒక అవకాశం ఇవ్వండి, రాజశేఖర రెడ్డి గారి కంటే ఒక అడుగు ముందుకు వేస్తాడని చెప్పేసి అంటే ప్రజలు ఎవరైతే మా ముస్లిం సోదరులు ఉన్నారో, లేకపోతే మా బీసీలు ఉన్నారో, లేకపోతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో ఓట్లేసి ఓ బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తే పిచ్చి తలకు ఎక్కినటువంటి ముఖ్యమంత్రి పిచ్చి పనులు చేసుకొని ప్రజల్ని అయోమయంలోకి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, మన చేతి పని వాళ్ళందరికీ చేతి నిండా పని ఉండి హాయిగా శుభ్రంగా బతికేవాళ్ళు, లేదా పని వాళ్ళు ఉదయం నుంచి తెల్లారుజామున 6 కాంచి సాయంత్రం 7 దాకా కష్టపడి 700-800 సంపాదించుకుంటే కేవలం 100 రూపాయలు పెట్టుకుంటే మంచి మందు దొరికేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇవాళ మందు తీసేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసేయకపోగా 70 రూపాయలు ఉన్న కోటర్ మందు తీసుకెళ్లి 300 రూపాయలు పెట్టి పేదవాళ్ళ రక్తాన్ని తాగారు. బెల్ట్ షాపులు రద్దు చేస్తాను, అది రద్దు చేస్తానని చెప్పేసి మాటలు చెప్పారు, ఏదీ చేయలేదు. కేవలం వాళ్ళ యొక్క పబ్బాలు గడుపుకోవడానికి అబద్ధాలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఆది కాదు ఇది కాదు ఏ రంగంలో చూసుకున్నా కూడా పాతాళాన్ని తొక్కేశారు.